Good morning students. Today we are going to discuss a topic about plant physiology, and this is one of the topic from second BSc 4th semester and one of the paper also plant physiology and metabolism. So ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్. యాజ్ వీఆర్ ఆల్ నో అబౌట్ ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్స్. అసలు ప్లాంట్ కి అండ్ వాటర్ కి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకోవాలి. సో బిఫోర్ నోయింగ్ దట్ మనం వాటర్ కోసం కూడా తెలుసుకోవాలి. అసలు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వాటర్? వి ఆల్ నో వాటర్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్లో ఒక మోస్ట్ అబెండెంట్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకు అబెండెంట్? అబెండెంట్ అంటే ఏంటి? సమృద్ధి. ఎక్కడైనా ఎన్విరాన్మెంట్లో దొరికేది ఏంటండి? సమృద్ధిగా అబెండెంట్గా దొరికేది ఏమైనా ఉంటే కనుక దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్. సో వాటర్ కోసం మనం ఇంకా డెప్త్గా చెప్పుకున్నట్లయితే కనుక యాక్చువల్గా 70% వరకు కూడా ఎన్విరాన్మెంట్లో వాటర్ అనేటువంటిది ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ ద రిమైనింగ్ బాడీ పార్ట్ ఇస్ ల్యాండ్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. సో ఈ రోజు కనుక చూసినట్లయితే అండ్ ద ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్షిప్స్ లో చూస్తే ఇట్ ఈస్ హ్యావింగ్ మోస్ట్ ప్రామినెంట్ రోల్ ఇన్ ద బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. అంటే భౌతికంగాను అండ్ రసాయనికంగాను కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంటాయని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటో ఫస్ట్లీ చూద్దాం. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ కోసం మనం చూసినట్లయితే ఫిజికల్ ప్రాపర్టీస్లో మోస్ట్గా మనకి రెయిన్ వాటర్ అంటే నార్మల్గా దొరికేటువంటి వాటర్ ఏంటండి? రెయిన్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్యూర్ వాటర్ కూడా చెప్పుకోవచ్చు. సో రెయిన్ వాటర్ అంటే ఇంకా స్ప్రింగ్లో కానీ లేక్స్లో కానీ రివర్స్లో కానీ నార్మల్ వాటర్గా ప్యూర్ వాటర్ ఏదైనా దొరుకుతుందా అండి? లేదు. సో ఎంత రెయిన్ వాటర్ అయినప్పటికీ కూడా అందులో ఏం కనిపిస్తుందంటే చాలా వరకు ఇంప్యూరిటీస్ అనేటువంటి కనిపిస్తాయి. ఎందుకు ఇంప్యూరిటీస్ అంటే కొన్ని సొల్యూట్స్ అనేటివి డిజాల్వ్ అయి ఉంటాయి. సో మరి ప్యూర్ వాటర్ ఎలా తెలుస్తుందో మనకి? సో ప్యూర్ వాటర్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్యూర్ వాటర్లో మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 18 డాల్టన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ కూడా ఉంటుంది. సో ప్యూర్ వాటర్లో మెల్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి 0 degrees వరకు ఉంటుంది సెల్సియస్. అండ్ ద బాయిలింగ్ పాయింట్ విల్ బి 100 degrees సెల్సియస్ వరకు ఉంటుంది. సో ఇంకా దీని యొక్క మ్యాక్సిమం డెన్సిటీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెన్సిటీ పర్ గ్రామ్ అండ్ సెంటీమీటర్స్లో 4 degrees సెల్సియస్ అనేటువంటి డెన్సిటీ కూడా మనకి కనిపిస్తుంది. డెన్సిటీ అంటే తెలుసు కదా మనందరికీ, సాంద్రత అని చెప్తూ ఉంటాం కదండి. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్లో చూసినట్లయితే స్పెసిఫిక్ హీట్ కోసం చెప్తాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే ఏదైతే ఎనర్జీ అవసరం అవుతుందో, ఒక ఉష్ణోగ్రతకు పర్టికులర్ ఎనర్జీ అవసరం అవుతుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అని చెప్తాం. ఆ స్పెసిఫిక్ హీట్లో మనం చెప్పుకోవాలనుకుంటే 1 degree సెల్సియస్ అంటే వాల్యూ వచ్చేసి 1 calories. 1 degree సెల్సియస్కి క్యాలరీ వచ్చేసి 1 calories అండ్ 1 degree సెల్సియస్ క్యాలరీస్ అనేటువంటి వాల్యూస్ మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. స్పెసిఫిక్ హీట్ ఇస్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు హీట్ ద సబ్స్టెన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చినట్లయితే లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అండ్ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. రెండింటికి కూడా కొంచెం వ్యత్యాసం అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏదైతే ఎనర్జీ అనేటువంటిది పర్టికులర్గా సాలిడ్ నుంచి వేపర్ స్టేట్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సాలిడ్ అంటే ఏదైనా సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్లోకి అంటే ద్రవ్య రూపం నుంచి వేపరైజేషన్గా వాయు చలనాలుగా మార్చేదాన్ని లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని పిలుస్తారు. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే వేపరైజేషన్ ఎక్కడ చూస్తామండి? మనం ట్రాన్స్పిరేషన్లో చూస్తాం. ఎక్కడ చూస్తాం? బాష్పోత్సేకంలో ఎప్పుడైతే లీఫ్ నుంచి వాటర్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్లకి ఎవాపరేట్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆ పత్రరంధ్రాలు తెరుచుకోవడం వల్ల లీఫ్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటిది బయటకు వెళుతూ వేపరైజేషన్గా మారుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తూ ఉంటాం. అలా వేపరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లీవ్స్ ఉంటాయి చూడండి, అది ఏమవుతుందంటే అక్కడ వెదజల్లుతూ ఉంటుంది. వేపర్స్ని వెదజల్లడం వల్ల అక్కడ ఒకలాంటి ట్రాన్స్పిరేషన్, ఫోలియస్ ట్రాన్స్పిరేషన్ అంటూ ఉంటారు. ఫోలియస్ ట్రాన్స్పిరేషన్ అంటే నథింగ్ బట్ లీవ్స్లో ఎక్కడైతే ట్రాన్స్పిరేషన్ జరుగుతుందో దాన్ని ఫోలియస్ ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం. సో ఈ ఫోలియస్ ట్రాన్స్పిరేషన్లో ఎక్కడ జరుగుతుంది? లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఫ్రమ్ లిక్విడ్స్ టు వేపర్ స్టేట్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్లో ఏం చెప్పుకుంటామండి మనం? ఇది
ఇది వచ్చేసి ఐస్. ఒక ఎగ్జాంపుల్గా ఐస్ని తీసుకుంటా, అంటే లిక్విడ్ స్టేట్లో నుంచి అంటే సాలిడ్ స్టేట్లో నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్లో కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. అండ్ అనదర్ థింగ్ ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే ఎక్స్పాండింగ్ ఆఫ్ వాటర్ అండ్ డెన్సిటీ. అంటే ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఫ్రీజింగ్ పాయింట్కి వెళ్తుందో అక్కడ ఏమవుతుందండి, అక్కడ ఐస్ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. అంటే డెన్సిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అక్కడ ఫ్రీజింగ్ పాయింట్ పెరిగినప్పుడు డెన్సిటీ అనేటువంటిది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. అది వింటర్ సీజన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వాటర్ అనేటువంటిది పైప్స్ ఉంటాయి కదండి, వాటర్ పైప్స్లో ఫ్రీజింగ్ పాయింట్ వెళ్ళినప్పుడు పైప్స్ అనేటువంటివి ఒక్కసారిగా బర్స్ట్ అవుతూ ఉంటాయి. ఇది వాటర్ ఎక్స్పాండింగ్ అండ్ డిక్రీజింగ్ ద డెన్సిటీ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోహెసివ్ అండ్ ఎథేషన్ అని చెప్తాం. కోహెసివ్ అండ్ ఎథేషన్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మ్యూచువల్ అట్రాక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. మ్యూచువల్ అట్రాక్షన్స్ మనందరికీ తెలుసు, నీరు లేదా వాటర్ అనేటువంటిది ధ్రువ స్వభావం కలిగి ఉంటుంది. అంటే పోలర్ ఇన్ నేచర్, అంటే దేనినైనా కూడా ఆకర్షించగలిగేటువంటి శక్తి ఉంటుంది. దేనికి అంటే వాటర్కి. అలాగా వాటర్ మాలిక్యూల్స్లో కనుక అట్రాక్షన్ చేసుకోవడానికి మ్యూచువల్ అట్రాక్షన్ చేసినట్లయితే దాన్ని కోహెషన్ అని అంటాం. అలా కాకుండా సాలిడ్గా లేకపోతే సెల్ వాల్స్లో అలాంటి చోట ఎక్కడైనా కూడా ఆ యొక్క మ్యూచువల్ అట్రాక్షన్ కనుక మనం చూసినట్లయితే దానిని ఎథేషన్ అంటాం. సో దిస్ ఈస్ అ డిఫరెన్స్ కోహెషన్కి అథేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే టెన్సైల్ స్ట్రెంగ్త్. టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే నథింగ్ బట్ ఏదైతే ప్లాంట్ టాల్ ట్రీస్ పొడవాటి వృక్షాలలో నీటి యొక్క రవాణా మనకి తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ కూడా తెలిసిందే వాస్కులర్ టిష్యూస్ అంటే నాళికా వ్యవస్థలో ఉంటాయి కదండి, దారువులు ఇంకా పోషక కణజాలాలు జైలము ఫ్లోయం నుంచి. ఏదైతే ఒక ప్లాంట్ యొక్క రూట్ని తీసుకుంటే వేరు భాగాల నుంచి కాండాలకు నీరు అనేటువంటిది చేరడం జరుగుతుంది. అలా నీరు వెళుతూ ఉన్నప్పుడు అంటే కింద స్థాయి నుంచి పైకి నీరు వెళుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక రకమైన ఎనర్జీ అనేటువంటిది అవసరం అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీని పైకి పుల్ చేస్తూ ఉంటుంది. ఏంటి అంటే వాటర్. అలా కాకుండా ఖనిజ మూలకాలని కూడా కింద నుంచి పైకి టెన్సైల్ స్ట్రెంత్ వరకు పుల్ చేయడం జరుగుతుంది. అలా పుల్ చేసినప్పుడు ఎలాంటి జైలం ఎలిమెంట్స్ కూడా ఎలాంటివి కూడా బ్రేక్ అవ్వకుండా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది టెన్సైల్ స్ట్రెంత్ అని చెప్తాం. ఇంకపోతే మనకి ఎథేషన్ కోహెషన్లో మనకి అసెంట్ ఆఫ్ సాప్ అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అసెంట్ ఆఫ్ సాప్ ఆఫ్ ప్లాంట్స్ అంటే నథింగ్ బట్ ఏదైతే వాటర్ సిస్టమ్ అనేటువంటి జైలం నుంచి ఇక మన రూట్ సిస్టమ్ నుంచి ఒక స్టెమ్స్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటుందో దాన్ని అసెంట్ ఆఫ్ సాప్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాజ్ సాల్వెంట్. అసలు వాటర్ యాజ్ సాల్వెంట్ అంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ అనేటువంటిది తొందరగా డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఏ సబ్స్టెన్స్లో అయినా ఏ పదార్థాలలోనైనా అది డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇన్ ఇథనాల్ అండ్ వాటర్ ఇన్ అసిటిక్ యాసిడ్. ఈ రెండింటిలో కూడా వాటర్ అనేటువంటిది బాగా మెర్జ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది పోలార్ ఇన్ నేచర్. సో ధ్రువ స్వభావం కలిగి ఉంటుంది అని చెప్తాం. సో ఏదైతే డిజాల్వ్ అవుతూ ఉంటుందో దాన్ని సొల్యూట్ అని పిలుస్తారు. ఏదైతే డిజాల్వ్ అవుతుందో సొల్యూట్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్లో మనకి చూసినట్లయితే ఆ యొక్క సాల్వెంట్ ఉంటుంది కదా, ఆ సాల్వెంట్ని లిక్విడ్ స్టేట్గా పరిగణిస్తారు. మనం తెలుసుకోవాల్సింది సోల్యూట్ అండ్ సాల్వెంట్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్ లైఫ్. ఎలా అయితే మనం వాటర్ యొక్క బేసిక్స్ తెలుసుకున్నామో అట్ ది సేమ్ టైం మనం ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ప్లాంట్ లైఫ్ కూడా తెలుసుకోవాలి. మనకు తెలిసిందే కదండి, ఆల్మోస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ యొక్క పర్సంటేజ్ వచ్చేసి అట్మాస్ఫియర్లో 70% ఉంటుంది. ఒక గ్రోయింగ్ ప్లాంట్లో చూసినట్లయితే 90% ఉంటుంది. ఒక ప్లాంట్లో 70% కనిపిస్తుంది, గ్రోయింగ్ అవుతున్న ప్లాంట్లో 90% ఆఫ్ వాటర్ అనేటువంటిది ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే వాటర్ లెవెల్స్ కోసం మనకి ముందు క్లాస్లో చూసుకున్నాం కదండి, వాటర్ మెలన్లో వచ్చేసి 92% వరకు వాటర్ ఉంటుంది. అండ్ డ్రై వెయిట్ వచ్చేసి 5 to 10% వరకు డ్రై వెయిట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే చాలా ప్లాంట్స్లో ఇంకా మొక్కజొన్న ఉంటుంది కదా,
మొక్కజొన్న ఒక రోజుకి వచ్చేసి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఆవ మొక్క మస్టర్డ్ ప్లాంట్ వచ్చేసి ఒక 5 అవర్స్కి కూడా ఒక 3 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది. సో అత్యధికంగా వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏదైతే వాటర్ మిగిలిపోతూ ఉంటుందో దానిని పైకి అవోపరేట్ చేస్తూ ఉంటుంది, అంటే వ్యాపరైజేషన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాన్ని వాటర్ సాల్వెంట్లో కూడా చెప్పుకుంటాం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇంపార్టెన్స్లో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటువంటి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? జీవక్రియలలో యూజ్ అవుతూ ఉంటాయి కదండి. సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే వాటర్ని టర్జిడిటీగా గుర్తిస్తారు. టర్జిడిటీ అంటే ఏంటంటే ఏదైనా సెల్స్లో వాటర్ అనేటువంటిది సఫిషియెంట్గా ఉండాలి. అలా సఫిషియెంట్గా ఉన్నట్లయితేనే ఆ యొక్క వాటర్ వల్ల ప్లాంట్ అనేటువంటిది ఎలాంటి షేప్ని కోల్పోకుండా, ఎలాంటి ఫామ్ని కోల్పోకుండా ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ కనుక ఆ వాటర్ అనేటువంటిది ఫామ్ అయ్యేది టెన్సైల్ స్ట్రెంత్లో ఉంటే, ఆ వాటర్ ఫార్మేషన్ చూసినట్లయితే కనుక మనకి వాటర్ టర్జిడిటీ కోసం చెప్పుకున్నప్పుడు వాటర్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఆకులు అనేటువంటివి ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ఫోల్డ్ అయిపోతూ ఉండడానికి గల రీజన్ ఏంటంటే టర్జిడిటీ అనేటువంటిది లాస్ అవ్వడం వల్ల. సో టర్జిడిటీ బ్యాలెన్స్ని కూడా ఈ యొక్క వాటర్ అనేటువంటిది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా సీడ్స్ జర్మినేట్ అవ్వాలన్నా అండ్ వాటర్లో ప్లాంట్స్ అనేది ఫామ్ అవ్వాలన్నా, గ్రోత్ ఉండాలన్నా, దేనికైనా సరే వాటర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం చెప్పుకోవాలి. అంటే ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్స్. సో ఇంకా మనకి చాలా డౌట్సే రావాలి. ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కదండి, ప్లాంట్ విల్ టేక్స్ ఎనార్మస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అని చెప్తాం. మరి రిమైనింగ్ వాటర్ ఏమవుతుందంటే ద రిమైనింగ్ వాటర్ విల్ బి లెఫ్ట్ అవుట్ సైడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ఏదైతే ఎవాపరేషన్లో వాటర్ని బయటికి తీసుకోవడం ఫ్రమ్ స్టొమాటోస్ అనేటువంటి ఓపెన్ అయినప్పుడు వాటర్ అనేటువంటిది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో బిఫోర్ దట్ ఇదంతా జరగాలంటే ప్లాంట్లో ఫోటోసింథసిస్ అనేటువంటిది జరగాలి. ఫోటోసింథసిస్ జరిగినప్పుడు సన్లైట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని సంశ్లేషణ జరుపుకొని ప్లాంట్ వాటర్ని తీసుకుని బయటికి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనకి వాతావరణంలోకి ఆక్సిజన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ యొక్క జీవక్రియలలో కేంద్రకామ్లాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్లు సంశ్లేషణ జరుపుకున్నప్పుడు ఎప్పుడైతే నీరుని కోల్పోతుందో అక్కడ ఏమవుతుందంటే అక్కడ కొహెషన్ అంటాం కదండి, కొలాయిడల్ అంటాం కదా, కొలాయిడల్ వ్యవస్థ అనేటువంటిది దెబ్బతింటుంది. ఎప్పుడైతే అక్కడ కొలాయిడల్ వ్యవస్థ దెబ్బతింటుందో అక్కడ ఆ యొక్క కణం కానీ లేకపోతే ఆ యొక్క జీవి కానీ మృతి చెందడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాంట్ ఫిజియాలజీలో జస్ట్ ప్లాంట్ అండ్ వాటర్ యొక్క రిలేషన్షిప్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్. సో మనం జస్ట్ తెలుసుకున్నది ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ ఇంపార్టెన్స్. So students, we will see you in another class and thank you for watching.